హరి ఓం 27వ మంచి మాట కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఒక జ్ఞానం తప్ప ఎన్ని ఉన్నా కూడా ఉపయోగం లేదు. ఎన్నో ఉన్నాయి, కానీ జ్ఞానం లేకపోతే దాని విచక్షణ తెలియదు. జ్ఞానం ఎప్పుడైతే ఉన్నదో మనకు మొత్తం స్పష్టంగా అర్థమవుతుంది. దుస్సంగం వలన చెడిపోయిన పాడైపోయిన మనసుని సత్సంగం వల్ల బాగు చేసుకోవచ్చు. దుస్సంగం అంటే చూడండి, మనకి ఎంతోమందిని చూస్తూ ఉంటాం రోజు. ఎక్కడైతే పేకాట ఆడేవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆ ఊరు వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడ క్లబ్లోనే ఎదుగుతూ ఉంటారు. అలానే సినిమాలు పిచ్చేవాళ్ళు ఉన్నవాళ్ళు సినిమా థియేటర్స్ ఎక్కడనో ఎదుగుతుంటారు. అలానే భక్తి భవన్ కలిగే వాళ్ళు ఎక్కడ ఆలయాలను ఎదుగుతుంటారు. చూడండి, ఎవరికి ఏం కావాలో దాన్ని వెతుకుతుంటారు తప్ప ఇంకోటి కానీ కాదు. నేను ఢిల్లీ వెళ్ళేటప్పుడు రైల్లో కనపడుతుంటారు చాలామంది. రమ్మి రమ్మి అని ప్యాక తీసుకొని పరిగెత్తుంటారు, తిరుగుతూ ఉంటారు, రండి 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 అని. దాంట్లో ఆనందం అనుకుంటున్నారు. ఇది శాశ్వతమైందా అశాశ్వతమైందా? క్షణికమైనటువంటి ఆవేశానికి లోని మందు తాగేవాళ్ళు, జోదం ఆడేవాళ్ళు చూడండి, వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. అలానే నువ్వంటే ఎవరో తెలుసుకోవాలి. అసలు ఎంత భగవంతుడు నిన్ను అసలు ఎట్లా చేశాడో తెలుసా? ఉపదేశసారం అనే ఒక పుస్తకం భగవాన్ రమణ మహర్షి రాసినటువంటి దాంట్లో జగత ఈషధీ యుక్త సేవనం హస్తమూర్తి భ్రూ దేవ పూజనం. జగత ఈషధీ యుక్త సేవనం హస్తమూర్తి భ్రూ దేవ పూజనం. జగతి ఈషధి, ఈ జగత్తంతా కూడా ఈశ్వరుడు నిండి ఉన్నాడు. ఈశ్వరుడు అంటే మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, సృష్టికి ఆధారమైన శక్తి ఏది ఉందో అది. అలానే అష్టమూర్తులు అంటే పంచభూతాల్లో ఒకటి మనం చెప్పుకున్నాం. ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి, 5 ప్లస్ సూర్యుడు, తర్వాత చంద్రుడు, 7 ప్లస్ నువ్వంటే ఎవరికి వాళ్లే నేను అనుకుంటే ఈ 8 కూడా అష్టమూర్తులు. భగవంతుడు ఎంత అద్భుతమైనటువంటి శక్తిని ఇచ్చాడు, ఒక్కసారి ఆలోచించేయండి. అష్టమూర్తుల్లో నిన్ను చేశాడు, నువ్వే భగవంతుడు, నీకన్నా ఇంకో భగవంతుడు లేడని తెలియజేస్తున్నాడు కదా. అలానే ఒక్కసారి ఆలోచన చేస్తే మనకి గురుకృప కావాలి, దైవకృప ఉండాలి, ఆత్మకృప ఉండాలి. ఈ 3 అదంత సాధ్యమైన పని కాదు. గురువు దొరకడం అంటే ఎన్నో జన్మల పుణ్యఫలంగా దొరుకుతారు. గురువులు ఎంతమంది దొరుకుతారు, కానీ సద్గురువు దొరకదు. అలానే దైవకృప, ఆ భగవంతుని చింతన ఎప్పుడు కూడా స్మరించేవాళ్లే మన మనిషి జన్మ ఎత్తినందుకు మనం చేయాల్సిన పని. ఆత్మకృప, నీవు ఎప్పుడూ కూడా ఆత్మ అంటే ఏది ఆత్మ అంటే నువ్వే ఆత్మవి, నీకన్నా ఆత్మ లేదు. దానికోసం వెతికితే దొరకదు. ఒక పరమానంద శిష్యుల కథ మనం సినిమా చూస్తుంటే మనకు అర్థం అవుతుంది. 10 మందిని శిష్యుల్ని పక్క ఊరికి వెళ్ళి రమ్మని అందులో ఒక హెడ్ని నియమించి మరలా నువ్వు జాగ్రత్త తీసుకురామంటే, మధ్యలో ఒక నది ఉంటే నది దాటుతూ అవతలకి వెళ్ళిన తర్వాత అందరూ ఉన్నారని లెక్కేస్తే 1 2 3 4 5 6 7 8 9 అంటున్నాడు. ఎన్నిసార్లు లెక్కేసిన 9 వస్తుంది. అందరూ లెక్కేశారు 9 అవుతుంది. 10వ వాడు పోయాడని బాధపడుతున్నారు. ఆ పక్కనే వచ్చినటువంటి ఒక మహాత్ముడు చూసి, ఎందుకు బాబు ఏడుస్తున్నారంటే, మా గురువుగారు 10 మంది పంపించారు, కానీ మేము 9 మందే ఉన్నాం. ఒకడు ఎక్కడో నదిలో కొట్టుకుపోయాడు, నేనేం చెప్పాలి గురువు గారికి అని బాధపడుతున్నారు. అప్పుడు ఆయన వరుసను నుంచోబెట్టి, వరుసన నీ నుంచి ప్రారంభించు, నువ్వు లెక్కయి, 1 2 3 4 5 6 7 8 9 10 అనేతలకి 10వ వాడు వచ్చేసాడు.
ఎక్కడికి పోయాడు అసలు వాడు? నిన్ను మర్చిపోయావు, నువ్వు లెక్కేసుకోవాలా. అందువల్ల ముందు నువ్వు ఈ సృష్టికి ఆధారమైనటువంటి పరమేశ్వరుడు నువ్వే ప్రధానం. నిన్ను మర్చిపోయి జగత్తులో ఎదిగితే నీకు ఎక్కడ దొరుకుద్ది? అందువల్ల దివ్య స్వరూపులారా, రోజు ఏదో ఒక 5 నిమిషాలు మాట్లాడుకుంటూ ఉన్నాం. ఏదో నాకు తెలిసినంతవరకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నేను మొట్టమొదట చెప్పాను మీకు, నేను మీలాగానే వ్యాపారం చేసుకునేవాడిని. ఏదో గురుకృప వల్ల ఈ మార్గంలోకి రావటం జరిగింది. అందువల్ల ఏదైనా తప్పులు ఉండొచ్చు, ఉన్నా కూడా మన్నించవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హరి ఓం తత్సత్.